నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు తెలుగు భాష దినోత్సవం, అంతేకాకుండా గిడుగు శ్రీరామ్మూర్తి గారి జన్మదినం. ఈ రెండు అంశాలు ఎన్నో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు భాష కనుమరుగైపోయే పరిస్థితుల్లో ఉన్న తెలుగు భాషను కాపాడవలసినంత అవసరం మనందరి మీద ఉంది. మన మాతృభాషని మనం కాపాడుకోవాల్సినంత అవసరం ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం అని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని తమిళనాడులో మేము తెలుగు వాళ్ళందరినీ కూడా విడమరిచి మమ్మల్ని అక్కడ ఉంచి మీరు ఇక్కడ భాషా ప్రయుక్త రాష్ట్రంగా చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుకి సరైన ఆదరణ లేదు. అటు ఆంధ్రాలో లేదు, ఎక్కడా లేదు. ప్రాథమిక విద్య నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచి తెలుగులో కంపల్సరీ చదువుకునే విధంగా చట్టాలు తెస్తారని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మన భాష మన తల్లి లాంటిది కాబట్టి మన భాషను మనం కాపాడుకోవాలి. దానికి ప్రజలు ఉద్యమించాలి. ప్రభుత్వాలు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తూ అకేషనల్లీ సందర్భపరంగా తెలుగును కాపాడుతామని చెప్పి వేదికలెక్కి మీటింగులు చెప్తారే కానీ వాటిని కాపాడిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. ఒక రకంగా చెప్పాలంటే హిందీ తర్వాత అత్యధికమైన వాళ్ళని మాట్లాడే భాష తెలుగు భాష. తెలుగుకి జాతీయ రెండో భాష హోదా ఎందుకు ఇవ్వరు అని నేను అడుగుతున్నాను. 19 కోట్ల మంది దాదాపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉన్నప్పటికీ కూడా భాషని అణచివేత ధోరణికి గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఒకటే నేను కోరేది, మీరు మా భాషని ఎంత అణగారుస్తారో అంత అణచివేతకు మా భాష గురవుతుంది. కాబట్టి మేమందరం కూడా ఒక ఉద్యమానికి మేము సిద్ధం అవ్వాలి. తెలుగు భాష మీద మమకారాన్ని పిల్లలకి పెంచాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఉంది. ఇంగ్లీష్ చదువుల పట్ల ఆకర్షితులు కాకుండా తెలుగు భాష మన మాతృభాష, తెలుగు భాషకున్న గొప్పతనం, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకున్న గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఈ తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి తప్పకుండా నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, భాష అణచివేత నుంచి మనమందరం మన భాషను కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా భాషా అణచివేతలో రాజ్యాంగపరంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడగొట్టినప్పటికీ అదే భాష ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆదరణ లేకుండా ఉందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రాలో ప్రతి జీవో కానీ వాడుకలో కానీ అన్నిట్లో కూడా కోర్టులు కానీ అన్నింటిలో కూడా తెలుగు భాషలోనే జరగవలసిన అవసరంతో ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడమర్చడం జరిగింది. ఏ ఒక్క వ్యవహారం కూడా జరగటం లేదు. 83వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా ఆ రోజు ఏం చెప్పారంటే, మేము తెలుగు భాషకి రాజభాష హోదాని తీసుకొస్తామని చెప్పేసి ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని తెలుగు ప్రజలని ఇప్పటి వరకు కూడా అది ఆచరణ కాకుండా మోసం చేశారని చెప్పవచ్చు. అందుకోసం తెలుగు ప్రజలందరూ కూడా ఒక శక్తిలాగా భాషని కాపాడుకునే ప్రయత్నంలో ముందుండి ఈ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరూ ఒకటవ్వాలని కోరుకుంటున్నారు.